సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అగైన్ అనదర్ వీడియో. అయితే గైస్ నేను మా పనికి పోతున్నాను అనమాట. మనం పనికి పోయేసి తెరువులో గైస్ చూడండి మన నవాజ్ కూడా అయితే కనిపిస్తాడు మనకి. సో గైస్ మనకి టైం ఒకటి కట్టి నుంచి పోతున్నాను అనమాట. ఇప్పుడు పోయేటప్పుడు గైస్ నాకు ఇక్కడ ఆఫ్ చేయాలా మొబైల్, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గైస్ బయట సెక్యూరిటీగా ఇడిచెక్లేరు అనమాట. దానికి గైస్ ఫోన్ నన్ను బంద్ చేసి ఉంటే ఆ వీడియోని పాజ్ చేసి మనం చాలు చేసినాం అనమాట. చూడండి అక్కడ కనిపిస్తున్నది మీకు దూరము గేటు, అది ఎంప్లాయ్ గేట్ అనమాట. సో గాయస్ పోయేటప్పుడు గాయస్ ఊకే ఫేక్ అయినా గాయస్ మనం ఏమన్నా పదాలు ఆడుకుంటూ పోతే బాగా అనిపించి నాకు అనిపిస్తుండదు. కానీ గాయస్ యాదో ఒకటి పదం చూజ్ చేసుకుని కేసి ఆడుకుంటూ పోతాను అనమాట. రామ్ నేను యాదో ఒకటి నోటికి వచ్చిన పదాలు ఒకటి ఆడాలన్నమాట. టర్నింగ్ వచ్చి గాయస్ లెఫ్ట్ సైడ్ చెప్పినప్పుడు గాయస్ సీదా మనకి ఒకటి జంప్ అవుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు గాయస్ సీదా రైట్ తిరిగేసి పోతాను అనమాట. గాయస్ చూడొచ్చు గాయస్ వెనకంతా మన గార్డెన్ ఉండదు. గార్డెన్ చూడండి గాయస్. ఓకే ఇదంతా నైస్ గాయస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ దిస్ ఈస్. ఇప్పుడు గాయస్ ఇంకో కంప్ వస్తుంది. కంప్ వచ్చినాక గాయస్ నేను మొబైల్ని నేను మన బండి మీద పెడుతున్నాను అనమాట. బండి పెట్టి మీరు ఒక టర్నింగ్ అయితే వచ్చేది. ఇప్పుడు టర్నింగ్ కాడ తిప్పాలి. ఇప్పుడు టర్నింగ్ తీసుకుని చూడండి గాయస్ వెనక బస్ అది ఎంప్లాయీ బస్ గాయస్. ఎంప్లాయీ నోట్ వేసుకుని వస్తుంది అనమాట. అది ఎంప్లాయీ పికప్ చేసుకుని మరి డ్రాప్ చేస్తుంది. చూడండి గాయస్ మనమైతే మన బైక్ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసి ఉన్నాం. మీరు చూడండి బైక్ పార్కింగ్. సో గాయస్ మన బీగంని అయితే తీసుకుని పోతున్నాం, మన తాళంని. ఓకే సో గాయస్ ఫైనల్లీ రీచ్ ది YTPS. సో గాయస్ ఇప్పుడు మనం తంబు వస్తాం అనమాట. తంబు చూపిస్తాం మీకు ఆడుంటుంది. తంబు అంటే మనం ఒక అటెండెన్స్ ఉన్నట్లు అదొకటి. సో గాయస్ మన ఫ్రెండ్ ఒకరిని వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాం మనం లోపలికి. చూడండి గాయస్ వెనక మొత్తం సెక్యూరిటీ ఎవరు ఉంటారు, వాళ్ళందరూ సెక్యూరిటీ గాయస్. సార్ వస్తుంటారు గాయస్ అట్లే. సో గాయస్ మన మీడియా మన తంబు కొత్తాలన్నమాట. ఇక్కడ చూడండి ఇట్లా తంబు కొత్తాలన్నమాట. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఇంకొకసారి ఓన్లీ ఒక్కరు కొడితే చాలు గాయస్. కానీ మనం కన్ఫర్మేషన్ కోసం 2 times కొట్టాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఫెయిల్ అయినా ఇంకోటి ఉంటుంది అనమాట. సో గాయస్ ఈ పిల్లలు మనం అంతా అప్రెంటిస్ పిల్లలు గాయస్. దీంట్లో మనం అంత పిల్లలు ఏమో అప్రెంటిస్ పిల్లలే ఉంటారు. చూడండి గాయస్. ఓకే సో గాయస్ నేను ఇప్పుడు పొద్దున్న వరకేసి గాయస్ ఇప్పుడు మధ్యాహ్నం వస్తున్నాను అనమాట. నేను మధ్యాహ్నం తిన్నికి ఇంటికి అయితే వస్తుండా. మన గాయస్ చాలా దూరం లేదు, ఊరు పక్కనే ఉండదు కాబట్టి నేను ఇంటికి వస్తుండా. మనోడు అయితే తెరువులో చిక్కాడు అనమాట. మనోడిని కూడా మనం ఇంటికి పిలుచుకొని పోతున్నాం. ఇప్పుడు మనోనికి మొబైల్ ఇచ్చేసి గాయస్ షూట్ చేయని చెప్తున్నాను. దానికే మనోడు షూట్ చేసుకుంటా నేను రైడ్ చేసుకుంటూ పోతుండే బైక్. మా ఏరియాలో గాయస్ సంపలు ఎక్కువ ఉండవు. దానికే చూడొచ్చు గాయస్. ఇంకా కొంచెం ఒక 2 minutes వేస్ట్ చేస్తే 2 minutes కూడా కాదు, జస్ట్ 5 seconds మన ఇల్లు అయితే వచ్చేస్తుంది. మన అన్నకైతే హాయ్ చెప్పేసి మనం ముందుకు పోతున్నాము. సో గాయస్ దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ వ్యూ. మీకైతే కనిపిస్తుంది, అదర్ సైడ్ లేదు. బ్లాక్ కాబట్టి గాయస్ వన్ సైడ్ కనిపిస్తుంది మీకు. సో గాయస్ మన ఇల్లు అయితే వచ్చేసేది ఇప్పుడు. సో గాయస్ మనం ఇల్లు వచ్చేసి మన బైక్ని ఇడే పార్క్ చేసి మనం ఇంటికి పోదాం. ఇప్పుడు తమ్ముడు కూడా వాళ్ళ ఇంటికి వేడుస్తాడు ఇప్పుడు. ఓకే టీచర్ మా యొక్క వాళ్ళ మరి తిన్నికి వచ్చిన గాయస్ ఇంటికి పోతుండదేమే. మనం కూడా ఇంటికి వచ్చేసి గాయస్ ఇంటికి వచ్చే ముందు గాయస్ మనం కాళ్ళు సైడ్లు మక్కం కడుకునాలా. అట్లీస్ట్ మక్కమన్న కడుకుని లోపలికి పోవాలి గాయస్. బయట గొల్లెచ్చుకేసి అట్లే పోరాదు, మక్కం కడుకుని ఇంట్లోకి పోవాలన్నమాట. ఓకే సో గాయస్ మక్కం కడుకునే దాగా ఇప్పుడు ఇంట్లోకి పోతాను. ఇంట్లోకి పోయి చల్లాడదు మునకాల గాయస్. డోంట్ వరీ చల్ల ఈడే చిక్కే మాకి మకం తుడుచుకున్నది అయినాక గాయస్ ఇప్పుడు మనం కిచెన్లోకి పోదాం. కిచెన్లోకి పోయేసి ఏముండదు ఏం లేదు తిని చూద్దాం అనమాట. ఇప్పుడు కెమెరాని కొంచెం బాగా సెట్ చేసుకొని ఇంట్లో మా అమ్మ మా వదిన వాళ్ళు ఏం చేశారేమో చూడాలా. ఓకే గాయస్ బోట ఉండదు తరం తినాలి కూడా వేసుకుని గాయస్ ఒక చేతిలో కెమెరా పెట్టుకుని ఇంకొక చేతిలో వడ్డించుకున్నాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉండదు. సో గాయస్ బయట వేసుకున్నాం మనం ఇప్పుడు. గాయస్ పప్పు ఆడ ఉండదు, పప్పు ఆడ ఉండదు అంటే గాయస్ కింద పెట్టారు ఇక్కడ గాయస్ పప్పు ఇడ ఉండదు. సో ఇప్పుడు పప్పు కూడా వేసుకుందాం గాయస్. పప్పు వేసుకుని తిని కూర్చుందాం అనమాట. ఇప్పుడు
ఓకే, పప్పు కూడా పప్పు ఐఫై గాయస్. ఇప్పుడు నూనె కావాలి మనకి. నూనె ఉండవంటూ ఫస్ట్ తెలుసంలో చెంబులు తీసుకున్నాలా, చెంబు లేకుంటే గ్లాసు ఏమన్నా ఒకటి తీసుకున్నాను గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు చూడండి బిందెలు అయితే ఉండవన్నమాట నూనె. ఆ బిందెల నూనె మనం తీసుకుని కేసిపోతాం గాయస్. తినేటప్పుడు మాత్రం కంపల్సరీ నూనె అయితే ఉండాలా మనకి. సో గాయస్ ఇది మన ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఆడే మనం కూర్చొని తింటాము. ఇక్కడ అందరికీ ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. ఓకే గుడ్. సో గాయస్ ఇప్పుడు తినేదంటే ఐఫై గాయస్. ఇప్పుడు ఇంట్లో చూస్తే నూనె లేవు. ఓకే ఈడు గాయస్ పండుకునిండి ఇంత ఫదు. మా ఆయన కూడా పండుకునిండే, ఇప్పుడు లేచాడు. ఓకే ఓకే గాయస్ ఇప్పుడు మనం నూనె నింపునికి పోదాం అనమాట. లేకుంటే గాయస్ మా ఐఫై ఇంక వచ్చినాక సోపుతాడే. చూడు గాయస్ మోటార్ అయితే పెట్టినాము. ఇప్పుడు మోటార్ పెట్టేసి ఇప్పుడు వైర్ అయితే తీతాము. వైర్ అంతా చిక్కుపడేది. వైర్ అంతా ఇడిపించుకుని గ్యాస్ మనం ఇంటికి అయితే కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు. సారీ ఇటు చూడండి గ్యాస్, ఇంటికి ఇట్లాగా ఈ సాకెట్లో అయితే ఈ వైర్ని అయితే పెట్టాలా. అది జామ కూర్చోబడుతున్నది గ్యాస్, కొంచెం బాగా పెట్టాలి దాన్ని. లేకుంటే మరి ఆ మీద కూర్చోబడినాక మరి ఇది అవుతుంది. ఓకే జస్ట్ టెస్ట్ చేయాలి గ్యాస్ ఆ మీదకి గ్యాస్. మోటార్ అయినాక ఇప్పుడు పైప్ పెట్టాలన్నమాట. పైప్తోనే కదా గ్యాస్ మనకి ఇంటికి నూనె వచ్చేది. ఓకే ఇక మంచిగా పైప్ తీసుకుని గ్యాస్ ఈ పైప్ని అయితే మనము మన మోటార్కి అయితే కనెక్ట్ చేయాలి ఇప్పుడు. చూడండి గ్యాస్ ఇఫదు ఇట్లా ఆ మోటార్కి మన పైప్ని అయితే ఇట్లా కనెక్ట్ చేయాలి. కొంచెం టైట్ ఉంటుంది కదా, కొంచెం ఫోర్స్ వేసి పెట్టాలన్నమాట. అది అలా అల్లాడరాదు. ఓకే ఓకే సో గైస్ ఇక్కడ ఒకటి అదర్ ఎండ్ ఆఫ్ దిస్ పైప్ని మన డ్రమ్లో పెట్టాలన్నమాట. ఆ పౌడర్ దానికి జగ్ పెట్టాలా. జగ్లో నూడెల్స్ పెట్టాలి గైస్, బికాస్ వెయిట్. సో గైస్ మోటార్ పెట్టేదట ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలి గైస్ ఇప్పుడు. ఓకే స్విచ్ ఎట్లా ఆన్ చేస్తే అప్పుడే మనకి వాటర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మన డ్రమ్లో. సో గైస్ ఆ మీద మోటార్ పెట్టిన తర్వాత గైస్ కొంచెం మన చిన్నతో కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట ఇప్పుడు. గాయస్ నాకు ఇప్పుడు టైం అయ్యప్పుడు నన్ను పనికి పోవాలన్నమాట. గాయస్ మోటార్ అయితే మా అయ్య తీస్తాడే ఆ మీదకి. ఇప్పుడు మనం అంటే పోవాలా గాయస్ జల్దీ. గాయస్ ఇప్పుడు మనం లక్కీ ఏంటంటే మన తమ్ముడు ఫస్ట్ ఎట్లా వచ్చిండే కదా అట్లే కరెక్ట్ టైంకి వచ్చాడు అనమాట. కెమెరా పెట్టుకుని బాగా ఈజీ అయిపోయాం నాకు. ఓకే గాయస్ సాల్ అయినాక అది మన ఇంగ్లీష్ మీడియం సాల్ అయినాక పోతున్నాను ఇప్పుడు బస్ స్టాండ్కి. ఓకే గాయస్ ఇప్పుడైతే నేను ఈడే దింపి నా ఒక్కడే పోతాను అనమాట ఇప్పుడు. సో గాయస్ వానికి బాయ్ చెప్పి ఇంటికి పోతున్నా, సారీ పనికి పోతున్నా. సో గాయస్ ನಾನು పోవాలంటే నాకు అక్కడిక్కడ ఇదైతే ఉండదు గాయస్, గీడీలు ఉండవు దానికి. నా మొబైల్ అయితే నా బండి మీద పెట్టుకుని పోతుండా. సో గాయస్ ఇప్పుడు మనమైతే ఆ క్రాస్ చేసాం, రోడ్కి వచ్చినాం అనమాట మనం. సో గాయస్ చూడండి మరి గాయస్ మనము కంపెనీ లోపలికి వచ్చినాం అనమాట. అటు చూడగా మన గేటు నేను చెప్పాను కదా గాయస్ మొదలే, ఆ గేట్ వస్తే మనము మన మొబైల్ని అయితే ఆఫ్ చేస్తాము. చూడండి గాయస్ మనం గేట్ లోపలికి వచ్చిన తర్వాత నేనైతే షూట్ చేస్తున్నా. కొన్ని టర్నింగ్ అయితే వస్తున్నాయి గాయస్, అందుకే ఈ మొబైల్ని నేను నా బైక్ పైన పెట్టి షూట్ చేస్తున్నా. నాకు కంఫర్టబుల్గా లేదు గాయస్ వన్ హ్యాండ్తో, అందుకే ఇలాగ క్రాస్లు కూడా వస్తున్నాయి గాయస్ అక్కడెక్కడ. ఇప్పుడు చూడండి గాయస్ కూడా మరొక టర్న్ వచ్చేస్తుంది ఇప్పుడు. చూడండి గాయస్ అదే గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్ మీకు అయితే చూడడానికి కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు చూడండి. ఓకే సో గాయస్ హంపులు అయితే వస్తుంది దారిలోన. పద్దన కూడా నన్ను మీకు చూపించండి, ఇదే డైలీ రొటీన్. సో గాయస్ ఇప్పుడైతే మనం పోతున్నాం మన సర్వీస్ బిల్డింగ్ పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఏరియా. ఎండ ఎక్కువ ఉండదు గాయస్ ఇప్పుడు. సో గాయస్ ఫైనలీ వీఆర్ రీచ్ వాట్ ఇట్ ఈస్ బైక్ పార్కింగ్ ఏరియా. సో గాయస్ మనమైతే మన బైక్ కీ అయితే తీసుకుని వెళ్ళిపోదాం. సో గాయస్
ఇక్కడ మనం గైస్ మనం బాదం కాయలు తీసుకుందాం అనమాట. ఎందుకంటే కంపెనీ లోపలికి వచ్చినాం కదా, కంపెనీ లోపలికి వచ్చినాక గైస్ మనం ఏం చేయాలి, అంతటి మనకి ఏం పని ఉండట్లేదంటే మనం కొంచెం ఇక్కడ కొంచెం బయటకు దావాలి అప్పుడప్పుడు. బయటకు వచ్చేసి గాయస్ మనం బాదం కాయలు అంటే మీరు తినేంటారు గాయస్, మీరు అబ్జర్వేట్లీ తింటారు. అది గాయస్ తెంచుదామంటే అది కట్టే అదేముంటుంది కదా, అది బెండింగ్ వైర్ బెండ్ అయిపోయింది. దాన్ని కొంచెం బాగా చేస్తే స్ట్రైట్ చేసినాక అదంతా ఉంటాను గాయస్. ఆడ దావాలు చూస్తాను అక్కడ ఇక్కడ ఆడ దావాలు గాయస్. కానీ గాయస్ ఇక్కడ ఒకసారి ఉండడు అతని అయితే నాకు ఒకటి చూపించా ఆడుండదు ఆడలేదని. అటు చూడండి గాయస్, ఆడొకటి బాదంకాయ ఉంటుంది, దాన్ని నాను తెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇట్లా తెంచితే గాయస్ అది ఒక బాదంకాయ ఒకటే కాదు గాయస్, దాని కొమ్మతో సహా అది వచ్చింది. ఇప్పుడు సో గాయస్ మన టైం అయితే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు 5 టైం అయింది గాయస్, 5:30 కల్లా గాయస్ మనం మరి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. మన డ్యూటీ ఇందుకే ఎండ్ అనమాట. సో గాయస్ బైక్ తీసుకుని అయితే నేను బైక్ తీసుకుని పోతున్నాను అనమాట. నేను గాయస్ ఒకసైతే ఈ మొబైల్ని హోల్డ్ చేసుకుని పెట్టుకున్నారంటే చాలా కష్టం. ఎందుకంటే నాది గేర్ గాడి అనమాట. నాది బైక్ ఏముంది కాదు, గేర్ బైకు. దాన్ని కొంచెం క్లచ్ పెట్టుకున్న గేర్ వేయాలంటే చాలా కష్టం. చూడండి గాయస్, ఇది 5:30కి గాయస్ ఇది నేచర్ చూడండి, ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈ కంపెనీలో. చూడండి కొంచెం టర్నింగ్లో గాయస్ ఈ గాడిని స్లో చేయడం కూడా చాలా కొంచెం కష్టం, ఎస్పెషల్లీ నా బైకు. చూడండి గాయస్, నేను వెనక చూసా అక్కడ ఒకటి నెమలి ఉంది, పికాక్. నేను చూపించడానికి ట్రై చేశా కానీ కనబడలే. చూడండి గాయస్, ఇప్పుడు ఫ్రంట్ చూపించాను మీకు ఎంత దూరంలో ఉందో సెక్యూరిటీ. సో గాయస్ ఇప్పుడైతే మేము గేట్ నుంచి బయటకైతే వచ్చేసాము ఇక్కడ. సో ఇప్పుడు గాయస్ నేను మా అక్కనైతే తోలుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడ పక్కనే మాధవి కంపెనీలో వర్క్ చేస్తుంది. సో గాయస్ ఇవి చూడొచ్చు, ఇవన్నీ అక్కడ ఇది మంచుకొండ ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి రిలేటెడ్ హస్క్ రైస్. గాయస్ ఈ రోడ్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. ఇక్కడ చాలా తగ్గు మెట్లు చాలా ఉన్నాయి, దీన్ని దాటుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. గాయస్ నేను ఈ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేశాను గాయస్, కొంచెం స్పీడ్ ఎక్కువ చేశాను కాబట్టి మీకు ఇంత స్పీడ్గా అవుతుంది. యాక్చువల్లీ గాయస్ నేను చాలా స్లోగా వచ్చా అంత దూరం నుంచి, మెయిన్ రోడ్ నుంచి మన కంపెనీ దాకా. ఇదిగోండి గాయస్, ఇదే మన మాధవి కంపెనీ. చూడండి గాయస్ ఇదే. సో గాయస్ లోపలికైతే వచ్చేసా, కంపెనీ లోపలికి. ఇప్పుడు వెతకాలి గాయస్ మా అక్క ఎక్కడ ఉందో. గాయస్ ఇక్కడ మా అక్కను వెతకడానికి వస్తే మా అక్కతో పాటు దీపిక కూడా దొరికింది. యాక్చువల్లీ గాయస్ దీపిక ఇక్కడే వర్క్ చేస్తుంది. చూడండి గాయస్, ఇవన్నీ దీపికకి చాలా బాగా వచ్చు. అది ఏదో చెప్తుంది దీపిక, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానని. సో గాయస్ నేను మా అక్కనైతే పికప్ చేసుకున్నా. 6 o'clock అయితే మా అక్కని ఇచ్చినారనమాట. అందుకే గాయస్ కొంచెం మొబ్బైంది, మాపైంది. చూడండి గాయస్ అంతటి క్లియర్కి లేదు, అంత పొద్దు మునిగేది గాయస్. ఇప్పుడు గాయస్ మా అక్కని ఇప్పుడు ఇంటికి పిలుచుకుని పోతున్నా. చూడొచ్చు గాయస్ ఈ వీడియో క్వాలిటీ అంతవరకు క్లియర్ లేదు, అంత బాగా లేదు. ఎందుకంటే గాయస్ ఇది మన కెమెరా, ఇది మన మొబైల్ ఏముందో అది లో లైట్లో అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. అందుకే గాయస్ ఈ వీడియోని ఎలా ఉంటే అలాగే అప్లోడ్ చేస్తున్నా. చూడండి గాయస్ కంట్లో కూడా ఏదో పడుతున్నాయి, అంతైతే కూడా గాయస్ మనం అలాగే వెళ్తున్నాం అనమాట. సో గాయస్ మనం ఇల్లు అంటే చేరుకుంటున్నాం, కొంచెం కొద్దిగా దూరం ఉంది అంతే. సో గాయస్ హంపలు అయితే చాలా ఉన్నాయి. నేనంటే గాయస్ కెమెరాలో చూడడం కోసం ట్రై చేస్తున్నా, కానీ కెమెరాలో చూడడానికి అవకాశమే లేదు, ఛాన్సే లేదు గాయస్. చూడండి గాయస్ మన ఇల్లు అయితే వచ్చేసింది, ఇక్కడ మనం స్టాప్ చేసేసాం. సో గాయస్ ఫైనలీ వీఆర్ రీచ్డ్ ది హోమ్.
గాయస్ మనం ఇంటికి అయితే వచ్చేసాము. సో గాయస్ ఇది మన డైలీ పర్పస్ అనమాట. ఇది మన డైలీ యాక్టివిటీ. మనం ఏం చేస్తాము ఏం లేదో ఫస్ట్ లేస్కేసి మనము పనికి పోతాము వస్తాము, దానిదే కొంచెం డైలీ రివ్యూ గాయస్. సో గాయస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే కామెంట్ చేయండి, ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ చేయండి. సో గాయస్ ఈ వీడియో మనం ఇంతకే ఎండ్ చేద్దాం. జస్ట్ నేను మీకు ఒక రివ్యూ చూపించాలనుకున్నా. నేను అప్రెంటిస్ ఉన్నప్పుడు ఎలా నా డైలీ లైఫ్ నడుస్తుందో జస్ట్ అదే నేను మీకు షో చేస్తాను అంతే. సో గాయస్ ఈ వీడియోలో అయితే మనం కలుద్దాం గాయస్ నెక్స్ట్ వీడియోలో. ఇన్ అప్కమింగ్ వీడియోస్ గాయస్ నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని తెస్తూ ఉంటాను. సో గాయస్ టేక్ కేర్, బై బాయ్, సీ యూ లేటర్.